భారత్లో బంగారం డిమాండ్ ఎలా ఉంది? పసిడి ధర పతనం అవటానికి కారణాలేంటి? పండుగలు పెళ్లిళ్ళ సీజన్లో కూడా కనకం అమ్మకాల వ్యాపారుల్ని మురిపించకపోవటం వెనక అసలు రహస్యం ఏంటి? కనీసం రాబోయే రోజుల్లో అయినా స్వర్ణ వ్యాపారస్తులకు మంచి రోజులు వస్తాయా, లేక పరిస్థితి ఇంకా దయనీయంగా మారుతుందా అనేది వ్యాపారస్తుల్ని తొలుస్తున్న ప్రధాన సమస్య. బంగారం అమ్మకాల్లో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉండేది. ఇది గతం సంగతి. ప్రస్తుతం భారత్ మార్కెట్లో పసిడి అమ్మకాలు చూస్తే పూర్తిగా తలకిందులయ్యాయి. మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములు 28,500 నుంచి 30,000 రూపాయల మధ్య ఉంటోంది. ఈ మధ్యకాలంలో పసిడి ధర ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. వినియోగదారుణ్ణి బంగారం షాపులకు రప్పించేందుకు, వాళ్లతో గోల్డ్ కొనుగోలు చేయించేందుకు వ్యాపారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇన్ని కావు. డిస్కౌంట్లు, ఆఫర్లంటూ ఊదరగొట్టినా బిజినెస్ మాత్రం అనుకున్న స్థాయిలో జరగడం లేదని వ్యాపారస్తులు అంటున్నారు. బంగారం కొనుగోళ్లకు ధన త్రయోదశి మంచి రోజన్న సెంటిమెంట్ ఉంది. ఈ ఏడాది అమ్మకాలు 650 మెట్రిక్ టన్నుల కంటే తక్కువగానే ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 2010లో 1006 టన్నుల బంగారం కొనుగోలు రికార్డు కాగా, గతేడాది మాత్రం అది 864 టన్నులుగా ఉంది. ఇందుకు కేంద్రం ప్రకటించిన ఐడిఎస్ పథకం ఎఫెక్ట్ కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 2 ఏళ్లలో గరిష్టంగా జులైలో 8% మేర పతనమయ్యాయి.